బీఆర్ఎస్ లో ముసలం పుట్టింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ వర్సెస్ డిప్యూటీ మేయర్ వ్యవహారం ఒక్కసారిగా గులాబీ పార్టీలో రచ్చన రాజేసింది. మేయర్ సునీల్ రావు 2 వారాల పాటు అమెరికా వెళ్లారు. అయితే తనకు సమాచారం ఇవ్వలేదని, ఇన్ఛార్జ్ మేయర్ గా అవకాశం కల్పించలేదని డిప్యూటీ మేయర్ స్వరూపారాణి ఆరోపించారు. బీసీ మహిళను మేయర్ అవమానపరిచారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే స్వరూపారాణి దంపతుల్లాగా తాను వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడలేదని మేయర్ సునీల్ రావు అన్నారు. అందరికీ చెప్పే అమెరికా వెళ్లినట్లు వీడియో విడుదల చేశారు. దీంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. నేను నా వ్యక్తిగత పర్యటన నిమిత్తం 2 వారాల కోసం మరి అమెరికాకు రావడం జరిగింది. మరి నేను వచ్చే ముందు కూడా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి, గౌరవ మున్సిపల్ కార్పొరేటర్స్ కు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా సమాచారం ఇచ్చి 2 వారాల పాటు అందుబాటులో ఉండడం లేదని, ఏదైనా సమస్య ఉంటే ఫోన్ ద్వారా సంప్రదించగలరని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మెసేజ్ అందరికీ పెట్టడం జరిగింది. నా పర్యటన ఎక్కడ కూడా గోప్యంగా ఉంచలేదు. గౌరవ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. మరి ఒక దుర్బుద్ధితోటి, ఒక దురాలోచనతోటి మా మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గారు, మరి అదేవిధంగా వారి హస్బెండ్ నగర పార్టీ అధ్యక్షుడు హరిశంకర్ గారు మరి నా పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి అసందర్భమైన ఆరోపణలు చేయడం జరుగుతూ ఉన్నది. మరి డిప్యూటీ మేయర్ గారికి ఛార్జ్ ఇవ్వలేదని చెప్పేసి వారు నా మీద ఆరోపణ చేస్తూ దానికి మరి ఎప్పుడూ వాడుకునే విధంగా కులం కార్డు వాడుకునే ప్రయత్నం చేయడం చాలా శోచనీయం. నేను గత 4 సంవత్సరాల 7 నెలల కాలంలో ఏ రోజు కూడా మరి కులాలకు, మతాలకు అతీతంగా పనిచేసినాను. మరి ఈ విధంగా నగర ప్రజలందరికీ అన్ని విషయాలు తెలుసు కాబట్టి మీరు చేసిన చౌకబారు ఆరోపణలు, మీరు చేసిన దిగజారుడు ఆరోపణలు మరి ఇవన్నీ కూడా నేను పార్టీ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను. ఎందుకంటే ఒక పార్టీకి బాధ్యత ఉన్నటువంటి నగరాధ్యక్షునిగా ఉంటూ, డిప్యూటీ మేయర్గా ఉంటూ నగరంలో పార్టీ పరువును గంగలు కలిపే ప్రయత్నం చేసినందుకు, పార్టీ పరువును బజారుకి ఇచ్చే ప్రయత్నం చేసిన మీ ఇద్దరిపై కూడా తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర పార్టీ దృష్టి కూడా తీసుకెళ్తా ఉన్నాను. పెద్దలు వినోద్ కుమార్ గారు, అదేవిధంగా గంగుల కమలాకర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తా ఉన్నాను. ఈ విధంగా వ్యక్తిగత స్వార్థం కోసం మరి కులాన్ని అడ్డం పెట్టుకుని తీసుకొచ్చే ఇటువంటి నాయకుల పట్ల ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా నేను విన్నవిస్తా ఉన్నాను. మేయర్ గారు రాజకీయ కాంక్ష ఎవరిదో కరీంనగర్ ప్రజలందరికీ తెలిసిపోయి 33 రోజుల అమెరికా పర్యటనకు అని వెళ్లి కలెక్టర్ గారు నోటీస్ ఇవ్వగానే 14 రోజులకు కుదించి వస్తున్నప్పుడే నీకు రాజకీయ కాంక్ష ఎంత ఉందో తెలిసిపోతుంది. రాజకీయ కాంక్షతో నాయకులను, పార్టీలను మార్చే గుణం ఉందని అందరికీ అర్థమైపోయింది. మాకు ఎటువంటి పదవి కాంక్ష లేదు. డిప్యూటీ మేయర్గా మా హక్కుని మాత్రమే నేను అడిగాను. దానిని కూడా నువ్వు చులకన చేసి మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడే ఈ క్షణమే మా డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేస్తాను. నీ పదవి కాంక్ష లేకపోతే నువ్వు మేయర్గా ఈరోజు రాజీనామా చేసేందుకు సిద్ధమా? మా హక్కులను ప్రశ్నించితే మాపై తప్పుడు ఆరోపణల, ఈ తప్పులను మిమ్మల్ని ప్రశ్నించే వారిపై ఎదురుదాడి చేయడమే మీ నైజం కదా. మేయర్ అహంకారంతో మహిళను అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు మహిళా ప్రజాప్రతినిధులు, మహిళలు అందరూ నాకు మద్దతు తెలపాలని పత్రికల ద్వారా విన్నవించుకుంటున్నాను. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ వర్సెస్ డిప్యూటీ మేయర్ అన్నట్లుగా కొనసాగుతుంది. ఏం జరుగుతుంది కార్పొరేషన్ లో? సో మొత్తంగా విభేదాలు అంటే ఈ రోజు బయటపడ్డప్పటికీ అటు మేయర్ సునీల్ రావు వ్యవహారము, ఇటు డిప్యూటీ మేయర్ స్వరూపారాణి ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు వాస్తవానికి ఇప్పుడు బయటపడ్డప్పటికీ అంతర్గతంగా 4 సంవత్సరాల నుంచే ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్తో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ దగ్గర ఇద్దరు కూడా పోటాపోటీగా
ఈ రాజకీయానికి సంబంధించిన ఆరోపణలు అంతర్గతంగా చేసుకునేవారు. అయితే తాజాగా గులాబీ అంటే టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో ముఖ్యంగా ఈ ద్వితీయ శ్రేణి నేతలతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్ మధ్య విభేదాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వాస్తవానికి 3-4 రోజుల కింద మేయర్ సునీల్ రావు అమెరికా పర్యటన కోసం వెళ్లారు. అయితే పర్యటన అంటే 15 రోజుల కంటే ఎక్కువగా ఏదైనా ఇతర టూర్లలో ఉంటే ఖచ్చితంగా మున్సిపల్ చట్టం ప్రకారం డిప్యూటీ మేయర్ కు ఇన్ఛార్జి అప్పగించాలి. సో అని కానీ తమకు కనీస సమాచారం ఇవ్వకుండా, ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించకుండా సునీల్ రావు వెళ్లారంటూ డిప్యూటీ మేయర్ ఆరోపించారు. ఇదే సమయంలో తాను కేవలం 14 రోజుల వ్యవధిలోనే తిరిగి వస్తున్నానని, రాజకీయ కాంక్షతోనే డిప్యూటీ మేయర్ దంపతులు తన మీద ఆరోపణలు చేస్తున్నారని, పదవి వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతున్నారని మేయర్ కూడా ఆరోపించారు. అయితే మేయర్ వ్యాఖ్యలకు డిప్యూటీ మేయర్ కూడా కౌంటర్ ఇచ్చారు. సో మొత్తానికి ఇద్దరి మధ్య వ్యవహారం పీక్స్ కు చేరింది. ఇది మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు తలనొప్పిగా మారింది. ఈ ఇద్దరు వ్యవహారం కూడా ప్రస్తుతం అధిష్టానం దృష్టికి అయితే చేరింది.